ఆయన యందు నిలిచి ఉంటే మనం ఫలించగలము. బహుగా ఫలిస్తే ఆయన శిష్యులంగా మనము మారగలం. బహుగా ఫలించుట వలన మీరు నా శిష్యులగుదురు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవునితో నిలిచి ఉండే విషయంలో నువ్వు ఎక్కడుంటున్నావో పరీక్షించుకోవాల్సిన సమయము. దేవునితో సరైన సమయాన్ని నువ్వు గడుపుతా ఉంటా ఉన్నావా? ఆయనతో సహవాసంలో ఉండగలుగుతా ఉన్నావా? ఆయనతో అంటుకట్టబడిన వాడుగా నువ్వు ఉండగలుగుతా ఉన్నావా? అసలు ఏది చేయకుండా అయ్యో దేవుడు నా మొర ఆలకించట్లేదండి, దేవుడితో సరైన సహవాసం లేకుండా అయ్యో దేవుడు నన్ను ఎందుకు వదిలిపెట్టేశాడండి, దేవునితో సరైన అంటుకట్టబడిన అనుభవంలో లేకుండా అబ్బే నాకేం కార్యాలు జరగట్లేదండి. ఎలా జరుగుతాయి? దేవుడే చెప్తున్నాడు కదా, నీవు నాలో నిలిచి ఉంటే, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టం అడిగితే నేను ఇస్తానని చెప్తా ఉన్నాడు కదా. ఉంటున్నావా ఆయనలో నిలిచి? ఆయనలో నువ్వు నిలిచి ఉండకుండా, ఆయన మాటలు నీలో ఉండకుండా ఏం లాభం, ఏం ప్రయోజనం? ఎలాగా దేవుడు నీవు అడిగిన వాటిని ఆయన ఇవ్వగలడు? ఆయనకు వేరుగా ఉంటే మనం ఏమి కూడా చేయలేము అని దేవుని మాటలు సెలవిస్తా ఉన్నాయి. మనం ఫలించాలి అంటే, మన జీవితాలు ఫలభరితంగా మారాలి అంటే ఆయనలో మనం నిలిచి ఉండవలసిన వారంగా ఉంటా ఉన్నాము.